హాయ్ అందరికీ. ఎంతమందికి ఉసిరికాయలంటే ఇష్టం కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట ఉసిరికాయ. అంటే మా ఇంట్లో చెట్టు ఉండేది. చెట్టు ఉండటం వల్ల ఈ సీజన్లో అయితే ఇప్పుడు ఉసిరికాయలు అయితే ఈ సీజన్లోనే ఎక్కువ కాస్తూ ఉంటాయి కదా. ఇంకా ఆ టైంకి అసలు ఉప్పు కారం వేసుకుని చాలా ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. ఇంకా అలా తినడం వల్ల అనుకుంటా ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు తినాలని ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట పప్పులో ట్రై చేశాను. చాలామంది పప్పులో వేసుకుంటారు కదా, నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. అందుకే ఈసారి పప్పులో అయితే ఈ ఉసిరికాయలు వేసి పప్పు ఉసిరికాయ చేద్దామని చెప్పి ఇంకా ఇవైతే కోస్తున్నాను అనమాట. సో మీరు చెప్పండి, పప్పులో ఉసిరికాయ వేసుకుంటే ఎలా ఉంటుంది? సేమ్ మామిడికాయ లాగే ఉంటుందా, ఇంకా ఏమన్నా డిఫరెంట్ టేస్ట్ వస్తుందా? ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం కదా, సో ఎలా ఉందా ఏంటంటే ఉసిరికాయలన్నీ నీట్గా క్లీన్ చేసుకుని ఇలా మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, కానీ లోపల గింజ ఉంటుంది కదా, గింజ తీయడానికి అయితే కొంచెం టైం అయితే పట్టింది అనమాట. ఇంకా కందిపప్పులో ఇవన్నీ నీట్గా మంచిగా క్లీన్ చేసేసుకుని కందిపప్పులో అయితే వేసేసాను. అంటే మనం పప్పులో ఏం వేసుకుంటాం సేమ్ యాసిటీస్ అన్నీ వేసేసుకోవడమే. పసుపు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని, ఉల్లిపాయ అయితే ఇప్పుడు వేయలేదు. అంటే కుక్కర్ విజిల్కి మొత్తం ఉల్లిపాయ ఇప్పుడు వేస్తే మెత్తగా అయిపోద్ది అని చెప్పి కుక్కర్ విజిల్ తీసేసాక అప్పుడైతే ఉల్లిపాయ వేసుకున్నాను అనమాట. తర్వాత సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ మాకు చిన్న పాప ఉంది కాబట్టి కారం అయితే యాడ్ చేయలేదు. అలాగే మనం ఏవైతే వేసుకుంటామో పప్పుకి తాలింపు అయితే వేసేసుకొని నీట్గా మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. అంతే, పప్పు ఉసిరికాయ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి బాగానే ఉంది కదా. టేస్ట్ అయితే సేమ్ పప్పు మామిడికాయ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి. ఉసిరికాయ వేయడం వల్ల అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ ఏదైనా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఏమీ లేదు. పప్పు మామిడికాయ టేస్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.